భాగం. నర్మద మన సాగర్ అసిస్టెంట్ అని చెప్పింది ఇషిక. నర్మద. నైస్ నేమ్ అంటూ ఇవాన్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇషిక టీషర్ట్ లోపల నుంచి నడుముని చేతులతో బిగించి పర్సనల్ రూమ్ లోకి వెళ్దామా? ఐ వాంట్ వన్ మోర్ అని అంటున్న ఇవాన్ చెంప మీద కొట్టిన ఇషిక చిరుకోపంగా చూడటంతో ఇవాన్ పెదవులు బిగించి ఇంతే ఇంతే, పెళ్ళాలందరూ ఇలానే రాక్షసుల్లా మారిపోతారేమో ఫస్ట్ నైట్ అవ్వగానే అని అన్నాడు. ఇవాన్ని చూసి నోటి మీద చేయి పెట్టుకున్న ఇషిక చిరుకోపంగా చూస్తూ ఉంటే చాలు చాలు చూసింది, వదులు నన్ను, నేను వెళ్తాను అని అన్నాడు బుంగమూతి పెట్టి. ఇషిక యాటిట్యూడ్‌గా ఒక ఐబ్రో రైజ్ చేసి చూసి, నేను మిమ్మల్ని పట్టుకున్నాను అని అడిగితే, యెస్ అఫ్‌కోర్స్, మనసు పరంగా నీ దగ్గరే లాక్ చేశావు కదా! మరి ఆ మనసెప్పుడు నీ దగ్గరే ఉండమని చెప్తుంది. ఏం చేయమంటావు? అని అన్నాడు ముద్దుగా మొహం పెట్టి. అయితే ఆ మనసు ఎప్పటికీ మీకు తిరిగి రాలేదు కానీ, వెళ్ళండి సార్ వెళ్ళండి. నాకు చాలా వర్కుంది. నన్ను వదిలితే నేను నా వర్క్ చేసుకుంటాను అని ఇషిక బలవంతంగా ఇవాన్ని పంపిస్తే, ఇవాన్ నవ్వుకుంటూ తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి ఇవాన్, ఇషిక సాగర్ వాళ్ళకి చెప్పకపోయినా ఇషిక నేషనల్ అవార్డ్ గెలుచుకున్న విషయం తెలుసుకున్న సాగర్, ఇషిక వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు రావటానికి ముందే చిన్న పార్టీ అరేంజ్ చేశాడు. ఇవాన్ వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా కొంచెం హడావిడిగా ఉండటం చూసి అయోమయంగా మొహాలు చూసుకుంటూ లోపలికి అడుగుపెట్టారు. ఇంతలో సాగర్ కోపంగా వచ్చి చేతులు కట్టుకొని, మీరు చేసిందేమీ బాగోలేదు. నాకస్సలు నచ్చలేదు. మీరు ఇలా చేస్తారని నేనస్సలు ఊహించలేదు అని అన్నాడు. ఏం చేశాము నీకు నచ్చకపోవటానికి? ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అందుకే పెళ్లి గిల్లి ఏదీ వద్దని చెప్తున్నావా? లేదంటే ఆ అమ్మాయి నిన్ను చీకొట్టిందా బామర్ది? అంటూ యువాన్ సాగర్ భుజం మీద చెయ్యి వేసి అనగానే సాగర్ వెనక్కి జరిగి, అంత ఊహించుకోకు బావా. నా ఫేస్‌కి నీ ఫేస్‌కున్నంత వాల్యూ లేకపోవచ్చేమో కానీ ఎంతో కొంత ఉంది. నాకు ఫాలోయింగ్ ఎక్కువే. నువ్వు మర్చిపోయావా? నీ తర్వాత కాలేజ్‌లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది నాకే అని గర్వంగా కాలర్ ఎగరేస్తూ చెప్పి, నువ్వు కూడా నన్ను మోసం చేశావు బావా. ఉదయం నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వేం చేశావు? అని వెంటనే సీరియస్‌గా ఫేస్ మార్చి అన్నాడు. నిమిషానికి ఒక రకంగా మారిపోతున్న సాగర్ తల మీద ముట్టిన ఇషిక, చెప్పేది ఏదో స్ట్రెయిట్‌గా చెప్పు. ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతావు? అని అనగానే ఇషిత పరిగెత్తుకుంటూ వచ్చి, నీకు నేషనల్ అవార్డ్ వచ్చే కదా మమ్మీ, అదే మామ టాకింగ్ నీతో అని అంది. ఇంతలో నారాయణ గారు సంతోషంగా ముందుకు వచ్చి ఇషిక తల నిమురుతూ, మొత్తానికి సాధించావురా. నువ్వు అనుకున్నది ఎప్పుడూ సాధించేశావు కానీ ఇది మాత్రం నీ కెరియర్‌కి మరో మెట్టు. నేషనల్ అవార్డ్ సాధించావంట కదా! మరో 6 రోజుల్లో అవార్డ్ సెరమనీ కూడా ఉందంట కదా! ఈరోజే అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో అండ్ మీడియాలో కూడా. తెలుసా? మేము అది చూసే తెలుసుకున్నాము. నువ్వు మాత్రం మాకు చెప్పలేదు అని అంటే, ఇషిక తల కొట్టుకుంటూ సాగర్ వైపు చూసేసరికి సాగర్ మొహం అప్పటికే చాలా డల్‌గా మారిపోయి ఉంది. సాగర్ అంటూ సాగర్ దగ్గరికి వెళ్ళిన ఇషికని చూసి, నేను నీకు గుర్తుకు రావట్లేదా అక్కా? అందుకే కదా ఇంత పెద్ద విషయం కూడా నా దగ్గర దాచావు. నీకు పరాయి వాడిని అయిపోయానులే నేను అని అన్నాడు మొహమంతా ముడిచి. లేదు సాగర్, నాకే ఈ విషయం తెలీదు మీ బావ చెప్పే వరకు. అసలు నేను ఇందులో పార్టిసిపేట్ కూడా చేయలేదు. అంతా మీ బావే చేశాడు. నీకు చెప్పటం మర్చిపోయాను సాగర్. లేదంటే నీ దగ్గర దాస్తానా నేను చెప్పు. ఈ అక్క గురించి నీకు తెలియదా? అని చెప్పి ఐ యామ్ సారీ అని అప్పటికి అందరికీ ఇషిక నారాయణ గారిని తన తండ్రిగా ఒప్పుకున్నట్టు తెలిసాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాగర్ వాళ్ళల్లో మొదటి వాడయ్యాడు. సాగర్ నారాయణ గారు సాగర్ భుజం మీద చేయి వేసి, హ్యాపీ మూమెంట్‌ని స్పాయిల్ చేయటం ఎందుకు సాగర్, వదిలేయ్. అయినా ఇషిక గురించి మనకి తెలీదా? ఇవాన్ కంటే ముందు మనకే కదా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనగానే ఇవాన్ మొహం మాడిపోయింది కానీ ఏమీ అనలేక సైలెంట్‌గా ఉన్నాడు. అలా అందరి మధ్య చిన్న కేక్ కటింగ్‌తో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి డిన్నర్‌తో ముగిసి సాగర్ వాళ్ళని ఆ రోజు అక్కడే ఉంచి తర్వాత రోజు ఉదయం టిఫిన్ చేశాక పంపించారు ఇవాన్ వాళ్ళు.
ఆ రోజు గిర్రున తిరిగి సాయంత్రం తీసుకువచ్చింది. ఇషిక సాగర్ పెళ్లి చూపులు అరేంజ్ చేయటం వలన అమ్మాయి వాళ్ళని ఢిల్లీ రమ్మని చెప్పటంతో సాగర్ చిరాకుగా, అదేంటి అక్క, ఎవరైనా పెళ్లి చూపులకి అబ్బాయి వెళ్ళి చూస్తాడు, ఇలా అమ్మాయి వెళ్ళి చూస్తుందా? ఇప్పుడు నేను అమ్మాయిలా సిగ్గుపడుతూ వెళ్ళి వాళ్ళకి కాఫీలు ఇచ్చి ఆ అమ్మాయి ముందు కూర్చోవాలా? నాకు నచ్చలేదు. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. అంతే, క్యాన్సిల్ అని అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. నువ్వు క్యాన్సిల్ అనగానే అవేమి క్యాన్సిల్ అయిపోవు కానీ నోరు మూసుకొని ఫార్మల్స్ వేసుకొని రెడీ అవ్వరా? అంటూ ఇషిక సాగర్ చేతిలో ఫార్మల్స్ పెట్టి పట్టు లంగాలో ఒక బొమ్మలా తిరుగుతున్న కూతుర్ని మిరుపంగా చూసుకుంటూ ఇవాన్ ఏం చేస్తున్నాడని చూసిన తనకి నారాయణ గారితో చాలా బిజీగా మాట్లాడుతూ ఉండటం కనిపించి, వీళ్ళు ఎప్పుడూ ఇంతే మాట్లాడటం తప్ప రెండోది చేయనే చేయరు అని చిరుకోపంగా అనుకుంటూ తనే పనులు చేసుకోవటానికి వెళ్ళింది. ఇంతలో నర్మద వాళ్ళ కోసం పంపించిన కార్ సాగర్ గారి విల్లా చేరుకోవటమే ఇషిక హుషారుగా బయటికి వచ్చి నర్మద తన పేరెంట్స్తో పాటు దిగడం చూసి, రారా నర్మద, నీకోసమే చూస్తున్నాను అంటూ నారాయణ గారు యువాన్ని కూడా పిలిచి వాళ్ళకి వెల్కమ్ చెప్పించి సోఫాలో కూర్చోబెట్టారు. ఇంతలో అక్క, ఇది సరిగా ఫిట్ అవ్వలేదు నాకు అని అరుస్తూ బయటికి వచ్చిన సాగర్ షర్ట్ కొంచెం టైట్‌గా అనిపిస్తూ ఉంటే దానిని సరిచేసుకుంటూ పిలుస్తూ తలెత్తినవాడు ఎదురుగా నర్మదని చూసి, నర్మదా, నువ్వేంటి ఇక్కడ? అక్కడ అన్ని పనులు వదిలిపెట్టి ఇక్కడేం చేస్తున్నావు? ఢిల్లీ చూడటానికి వచ్చావా? కనీసం లీవ్ కూడా అప్లై చేయలేదు. నాకు చెప్పకుండా ఇలా రావటానికి ఎంత ధైర్యం నీకు? అని ఒక్కసారిగా అరిచేశాడు. ఉలిక్కిపడి పైకి లేచిన నర్మద, సారీ సాగర్, అక్కడ వర్క్స్ అన్ని నా అసిస్టెంట్‌కి ఫాలో అప్ చేయమని ఇచ్చే వచ్చాను అని అనగానే ఇషిక తల కొట్టుకుంటూ నర్మద అని అరిచింది. మేడం అంటూ నర్మద భయంగా ఇషిక వైపు చూస్తే, నాట్ మేడం, వదిన నేను ఇప్పుడు నీకు అని సాగర్ వైపు చూస్తూ, నిన్ను పెళ్లి చూపులు చూసుకోవటానికి వచ్చింది నర్మదని, ఎందుకలా అరుస్తావు? పాపం పిల్ల బెదిరిపోతుంది అని అరిచింది. వెనకే ఇవాన్ నారాయణ గారు నవ్వుకుంటే నర్మద అత్త అంటూ నర్మద దగ్గరికి వెళ్ళిపోయింది ఇషిత. ఇషు అంటూ నర్మద ఇషితని ముద్దు చేస్తూ ఉంటే సాగర్ కోపంగా ఇషిక దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావక్క నువ్వు? నర్మదతో నాకు పెళ్లి చూపులేంటి? నాకు తన మీద అటువంటి అభిప్రాయం లేదని ముందే చెప్పాను కదా అని ఇషికకి మాత్రమే వినిపించేలా చెప్పాడు. తనతో మనసు విప్పి మాట్లాడు. తనకి నీ మీద ప్రేమ చూపించే అవకాశం ఇవ్వు. తర్వాత కూడా నీకు తను నచ్చకపోతే అప్పుడు డ్రాప్ అవుదాం సాగర్. అంతేకాని ముందే నాకు నచ్చలేదు అంటే ఎలా? నేను మాటిచ్చి మరీ తీసుకువచ్చాను నర్మద ఫ్యామిలీని. సాగర్‌తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను అంటూ. ప్లీజ్, ఈ అక్క కోసం కొంచెం సేపు సైలెంట్‌గా ఉండరా? అని బ్రతిమిలాడి సాగర్‌ని ఒప్పించింది ఇషిక. అలా సాగర్ మరో డ్రెస్ వేసుకోవటానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాక నర్మద భయం భయంగా ఇషిక వైపు చూస్తూ ఉంటే ఇషిక నేనున్నాను అంటూ కళ్ళతోనే ధైర్యం ఇచ్చింది. ఇక ఇవాన్, నారాయణ గారు ఇద్దరూ పెద్దవాళ్లతో మాట్లాడుకుంటూ ఉండిపోయారు. వాళ్ళు కూడా బెరుగ్గా చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. బికాజ్ వాళ్ళు సాగర్ వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అవ్వటం వలన. ఇంతలో ఇషిక నర్మదని తీసుకుని కిచెన్‌లోకి వెళ్ళాక తన చేతిలో 2 కాఫీ కప్పుల ట్రేతో పాటు ఆ ట్రేలో స్నాక్స్ కూడా 2 ప్లేట్స్ పెట్టి, వెళ్ళు, నువ్వు సాగర్ మనసు విప్పి మాట్లాడుకోండి. చూడు, నీ మనసు వాడికి అర్థమయ్యేలా చేస్తేనే నువ్వు వాడి జీవితంలోకి రాగలవు నర్మదా. భయంతో వెనకడుగు వేయకు. ఇంతవరకు వాడికి తోడుగా ఉండే వాడి వెనకే నిలబడ్డావు కదా! ఇప్పుడు వాడి జీవితంలోకి వచ్చి వాడి అడుగులో అడుగు వెయ్యి. నాకే నచ్చిన నువ్వు సాగర్‌కి నచ్చవా? నీ ప్రేమ వాడికి అర్థమయ్యేలా నీ మనసు వాడికి అప్పచెప్పు అని చెప్పి నర్మదని సాగర్ రూమ్‌లోకి పంపించింది ఇషిక. ఇక పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చిన ఇషికని చూసి నర్మద అమ్మానాన్నలు, అమ్మా ఇషిక, నువ్వింత పెద్ద వ్యక్తి భార్యవని ఎప్పుడూ చెప్పుకోలేదు ఎందుకు? అని అడిగితే, సిట్యుయేషన్స్ అలా వచ్చాయిలే ఆంటీ, వదిలేయండి. మీరు ఎలా ఉన్నారు? అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ నర్మద గురించి తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక సాగర్ రూమ్ దగ్గరికి నర్మద చేతులు షేక్ అవుతుంటే భయం భయంగా తలదించి శోభనం గదిలోకి వెళ్ళే పెళ్లి కూతురిలా అడుగులు
వేస్తూ ఒక 2 నిమిషాలకి వేస్తూ నిదానంగా లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. ఆ సౌండ్‌కి వెనక్కి తిరిగిన సాగర్ నర్మదని అక్కడ చూసి "నువ్వేంటి ఇక్కడ" అని గట్టిగా అరిచాడు షర్ట్ సరి చేసుకుంటూ. సాగర్ అరుపుకి నర్మద భయంగా "సాగర్ అది" అని కళ్ళు మూసుకొని టీచర్‌కి పాఠం అప్పజెప్పినట్టే "వదిన నన్ను ఇక్కడికి పంపించింది నీతో చాలా పర్సనల్‌గా మనసులో మాటలనే చెప్పేయమని" అని చెప్పింది. ఏం మాట్లాడతావు నర్మదా? ఏమీ మాట్లాడకు. బుద్ధిగా వెళ్ళి బయట నాకు సాగర్ అంటే ఇష్టం లేదు. సాగర్ మంచివాడు కాదు. క్యారెక్టర్ లేదు. కలర్ లేదు. అసలు పనికొచ్చే మెటీరియలే కాదు. ఇంకా ఏమైనా చెప్పుకో. కానీ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయ్ నర్మదా అని అన్నాడు చాలా సీరియస్‌గా. ఎందుకు సాగర్? ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నావు? నేనంటే ఇష్టం లేదా? అని బాధగా అడుగుతూ ముందుకు వెళ్ళింది నర్మద. లేదు. నాకసలు పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి నా తండ్రిని నా నుంచి దూరం చేస్తే నా తండ్రి ఒంటరివాడైపోతాడు. అది నేను ఎప్పటికీ ఒప్పుకోలేను నర్మద. నువ్వనే కాదు, లైఫ్‌లో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. ఈ డెసిషన్ తీసుకుంది కూడా ఎందుకో తెలుసా? ఈ కాలంలో ఆడపిల్లల్ని చూసే నేను చాలా వరకు చూశాను. పెళ్లి జరిగాక ప్రతి ఇంట్లో ఇదే జరుగుతూ ఉంటే పెళ్లి చేసుకోవటం ఆలస్యం. అత్తమామలు వద్దు సింగిల్‌గా ఉందామంటూ గొడవ చేసి భర్తని దూరంగా తీసుకువెళ్ళిపోతారు భార్యలు. కానీ నా విషయంలో అలా జరగకూడదు. నా తండ్రిని తండ్రిలానే చూసుకోవాలి. అదే నేను కోరుకునేది. అలాంటి అమ్మాయి 1000 మందిలో ఒక్కరు కూడా ఉండరు. అది నా నమ్మకం. అందుకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని విసుగ్గా అన్నాడు సాగర్. ఆలోపే నర్మద ట్రే పక్కన పెట్టి సాగర్ ఎదురుగా నిలబడి తన షర్ట్ కాలర్ పట్టుకుని కిందకి దించి ఏరా! నీ కళ్ళకి నేను నిన్ను మీ తండ్రిని విడదీసే దానిలా కనిపిస్తున్నానా? ఏమనుకుంటున్నావురా నా గురించి? హా! ఒక రాక్షసిలా కనిపిస్తున్నానా నీ కంటికి నిన్ను నీ తండ్రి నుంచి దూరంగా చేసి తీసుకుపోవటానికి? అసలు నా మనసు ఎప్పుడు అర్థం చేసుకోవేంటి సాగర్ నువ్వు? చదువుకున్న రోజుల నుంచి నీ వెనక పిచ్చిదానిలా పడుతున్నాను. అయినా కనికరం లేదు నా మీద నీకు. ఒప్పుకుంటాను. నీకంటే నేను కలర్ తక్కువ, ఆస్తిలో తక్కువ, అన్నిటిలో తక్కువే. అందుకని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సాగర్. కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వవు. ఎందుకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆ మాట అన్న ప్రతిసారి ఇక్కడ ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? అని గుండెల మీద వేలు పెట్టి చూపించి, చూడు సాగర్, నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సింది. అది నన్నా, వేరొకరినా అన్నది వేరే విషయమైతే, నన్ను పెళ్లి చేసుకుంటే ప్రామిస్ చేసి చెప్తున్నాను. నిన్ను, నీ తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మావయ్య గారిని నా సొంత తండ్రిలా చూసుకుంటూ, ఆయన బాగోగులు చూసుకుంటూ గడిపేస్తాను. హౌస్ వైఫ్‌గా మారిపోతాను సాగర్. నువ్వు కోరుకునే భార్యగా నీకు కనిపిస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వరా? ఒకే ఒక్క ఛాన్స్. ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో సాగర్ అని కన్నీళ్లతో బ్రతిమిలాడింది నర్మద. సాగర్ ఆలోచిస్తూ ఉంటే, ఏంట్రా బండోడా ఇంకా ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? అని అడిగింది కోపం ఉక్రోషం ఆపుకోలేక. సాగర్ కప్పలా నోరు తెరిచి ఐ యామ్ యువర్ బాస్ అని అన్నాడు యాటిట్యూడ్ చూపించాలనుకున్నా ఫెయిల్ అయ్యి. తొక్కలో బాస్. నేను అనుకున్నానా నిన్ను బాస్ అని? నువ్వు నా బాస్ అనుకుంటే ఎప్పుడో నేను డ్రాప్ అయ్యుండేదాన్ని. నీ మీద ప్రేమని నా మనసులో నుంచి తీసేసేదాన్ని. కానీ ఎప్పటికి నేను నిన్ను నా భర్తగానే ఊహించుకున్నాను. నా భర్తగా నా జీవితంలోకి వస్తావని కలలు కన్నాను. నువ్వు మాత్రం బండోడిలా మనసు లేనట్టు బిహేవ్ చేస్తూ దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇలానే నీ వెనక తిప్పుకుంటున్నావు. కొంచెం కూడా సిగ్గు లేదారా? నీకు ఇలా ఆడపిల్లని వెనక తిప్పుకోవడానికి. అమ్మ వాళ్ళు నీకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేస్తామంటే, ఆగండి అమ్మా! నేను సాగర్‌ని ప్రేమించాను అని ఎంతో కష్టంగా ఒప్పిస్తే, నువ్వు మాత్రం రోజు రోజుకి మన పెళ్లిని వెనక్కి జరుపుతూ, నాలో ఉన్న హోప్స్ అన్నీ పోగొడుతున్నావు సాగర్. ఇంతే చెయ్యి. ఏదో ఒకరోజు నేను కూడా నీకు పూర్తిగా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నా విలువ నీకు అని కన్నీళ్లతో అరిచింది. అయ్యో! అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావు నర్మదా? ఇప్పుడు నేను నిన్నేమన్నానని ఏదో నాకు తోచింది చెప్పాను. అది కూడా తప్పన్నట్టు మాట్లాడితే ఎలా చెప్పు? సరే సరే ఏడవకు అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంటే, అయితే మన పెళ్ళికి ఒప్పుకుంటావా అని అడిగింది. ఒక్క నిమిషం మౌనం తర్వాత, సరే ఒప్పుకుంటాను.
కానీ గుర్తుంది కదా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజం చేసి నాకు చూపించాలి. కాదని నా తండ్రిని నా నుంచి దూరం చెయ్యాలనుకుంటే నిన్ను వదిలిపోవటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించిన నర్మద, బాగా ఆలోచించుకో అని అన్నాడు. ఆ మాటలేవి పట్టించుకొని నర్మద ఎగిరి గంతేసి మరి సాగర్ మీదకి దూకి మెడ చుట్టూ చేతులు వేసి, చాలు, ఇది చాలు ఈ జన్మకి. హమ్మయ్య! ఈ జన్మలో నిజంగానే విశ్వామిత్రుడి అంశైన నిన్ను కొంచెమైనా కరిగించిన వాడిని చేసుకోగలనా అని అనుకున్నాను. ఆ హోప్ కూడా పోతున్న టైంలో వదిన వచ్చి నన్ను కాపాడింది. మొత్తానికి ఈ విశ్వామిత్రుడిని నా సొంతం చేసుకోబోతున్నాను. ఐ యామ్ సో హ్యాపీ అంటూ ఆ సంతోషంలో సాగర్ బుగ్గ మీద ముద్దు పెట్టి కిందకి దిగింది. దెబ్బకి సాగర్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి నర్మద వైపు పిచ్చి చూపులు చూస్తుంటే, అయ్యో! చంటి పిల్లాడు, ముద్దంటే ఏంటో తెలీదన్నట్టు అలా చూస్తున్నాడో చూడండమ్మా అని సాగర్ బుగ్గగిల్లి, నా ముందే ఎంతోమంది మోడల్స్‌తో బుగ్గల మీద ముద్దులు పెట్టించుకున్నావు సాగర్. మర్చిపోయాను అనుకున్నావా? వాటన్నిటికి రివెంజ్ తీర్చుకోకుండా వదలను. లవర్‌ని పక్కన పెట్టుకొని మరో ఆడపిల్లతో క్లోజ్‌గా మాట్లాడితే ఆ లవర్ పరిస్థితి ఏంటి? ఆ లవర్ తన మేల్ లవర్ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అనేది పెళ్ళికి ముందు చూపిస్తే లవర్ రివెంజ్. ఇక పెళ్లి తర్వాత భర్త పెళ్లికి ముందే మరో ఆడదానితో క్లోజ్‌గా మాట్లాడి ముద్దు పెట్టించుకున్న దానికి ఎంత రివెంజ్ తీర్చుకోగలదో కూడా చూపిస్తాను అని సైడ్ స్మైల్ ఇచ్చి హుషారుగా బయటికి వెళ్ళగానే సాగర్ తల పట్టుకొని, వామ్మో! అలా యాక్సెప్ట్ చేశానో లేదో, ఇలా నాకు ఫ్యూచర్‌ని ఒక రూల్ వేసి చూపిస్తుంది ఈ పిల్ల. పెళ్ళికి అనవసరంగా ఓకే చేశాను అనుకుంటూ బయటికి వచ్చేసరికి నర్మద అందరికి సాగర్‌కి పెళ్లి ఒప్పుకున్నట్టు చెప్పటమే అందరూ ఉత్సాహంతో స్వీట్స్ పంచుకుంటూ నోర్లు తీపి చేసుకోవటం చూసి వాళ్ళ ఉత్సాహాన్ని పాడు చేయలేక సైలెంట్ అయిపోయాడు. అలా మళ్ళీ రోజులు ముందుకు వెళ్ళిపోతూ నర్మద తన ఫ్యామిలీతో తిరిగి ఢిల్లీ వెళ్ళి మరో వారం రోజుల్లో సింపుల్ ఎంగేజ్‌మెంట్‌కి సాగర్ వాళ్ళని తమ ఇంటికి పిలిచింది. సాగర్ వాళ్ళ ఎంగేజ్‌మెంట్ దగ్గర వాళ్ళ మధ్య సింపుల్‌గా అయిపోయాక సాగర్ కూడా పెద్ద హడావిడి ఇష్టం లేకపోవటం వలన ఆ అరేంజ్‌మెంట్స్ కూడా నచ్చి ఇష్టంగా నర్మదకి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు. అప్పటికే ఇద్దరు ఫోన్‌లో మాట్లాడాలి కొంచెం క్లోజ్ అవ్వటంతో తర్వాత పెళ్లి ముహూర్తాలు అంటూ నర్మద అమ్మానాన్నలు వచ్చి ఇషిక కుటుంబంతో సహా నారాయణ గారితో మాట్లాడితే మరో 15 రోజుల్లో ముహూర్తం ఉందని తెలియటమే అదే ఖాయం చేసుకున్నారు సాగర్ వాళ్ళు. ఇంత త్వరగా ఎందుకు అని సాగర్ అన్నా పట్టించుకోలేదు ఎవరు. ఆ రోజు మొదలు నర్మద డైలీ మార్నింగ్ నిద్రపోయేటప్పుడు ఫోన్ చేయటం, సాగర్‌తో సరదాగా మాట్లాడటం, అప్పుడప్పుడు అల్లరి చేయటం, సాగర్‌లో తన పట్ల ప్రేమ పుట్టించటంలో సక్సెస్ అయ్యి, పెళ్ళికి ముందు తను అందంగా రెడీ అయి పెళ్లి కూతురైన ఫోటోస్ పంపించి, సాగర్ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఏడిపించి, సరదాగా సాగర్‌ని ఆట పట్టించి తను అన్నట్టే పెళ్ళికి ముందు లవర్ అలిగితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఫోన్ కూడా మాట్లాడకుండా. అప్పటికే సాగర్ నర్మద మాటలకి బాగా అలవాటు పడిపోయాడు. సో, తన కాల్ లిఫ్ట్ చేయకుండా, వీడియో కాల్ లిఫ్ట్ చేయకుండా తనని అవాయిడ్ చేస్తుంటే పిచ్చెక్కినట్టు అనిపించింది సాగర్‌కి. ఇక పెళ్లి పెద్ద ఫంక్షన్ హాల్‌లో పెట్టుకోవటంతో పాటు ఫ్యాషన్ వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పెళ్ళికి పిలిచారు నారాయణ గారు, సాగర్, ఇవాన్. పెళ్లి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశారు. ఇక నర్మదకి అత్తింటి తరపున పట్టుబట్టలు, నగలు అన్నీ వాళ్ళే చేయించి మరీ పెట్టారు. నర్మద వాళ్ళని ఏమీ కొననివ్వకుండా ఆఖరికి కట్నం కూడా వద్దని చెప్పారు. ఇక ఆడపడుచుకి ఏమైనా తీసుకోవాలని ఇషికని ఏమైనా తీసుకోమని అంటే, నాకొద్దు, నా కూతురికి తీసుకోండి. నాకు ఇవాన్ గారు అన్నీ కొనేశారు. ఇక ఏ అవసరం లేదు అని చిరునవ్వుతో చెప్పింది. అప్పటికే ఇవాన్, ఇషిక చాలా దగ్గరైపోయారు. వాళ్ళ ప్రేమని ఒకరికొకరు తెలుపుకుంటూ. అయితే బుజ్జిదానికి వడ్డానం తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకుంటాను అంటూ ఇషిత కోసం న్యూ మోడల్ చిన్నపిల్లల వడ్డానం తీసుకున్నాడు సాగర్. అది ముందుగానే ఇషిక చేతిలో పెట్టి, నా పెళ్ళికి ఇషిత బుట్ట బొమ్మలా ఉండాలి అక్కా అని ఆర్డర్ వేసి నర్మద కోసం ఇష్టంగా షార్ట్ నల్ల పూసల దండ కొన్నాడు. చూస్తూ ఉండగానే రోజులు చాలా త్వరగా దొర్లి సాగర్‌ని ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తే, నర్మదని తమ ఇంట్లో పెళ్లి కూతుర్ని చేశారు. అలా హల్దీ, మెహందీ కూడా అయిపోయి సంగీత్ దగ్గరికి వచ్చింది పెళ్లి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.
And please like, share, comment and subscribe.